ప్రతిపక్షాలు ఎన్ని కుయుక్తులు పన్నినా వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ విజయభారి మోగిస్తారని అన్నారు ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు. ఏలూరు జిల్లా దెందులూరులో జరగనున్న సిద్ధం సభకు పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన బస్సులో వెళ్లారు. ప్రతిపక్షాలు తోడేళ్లుగా ఎంతమంది వచ్చినా సీఎం జగన్ సింహంలా సింగిల్గా వస్తారని అన్నారు. ఖచ్చితంగా 175కు 175 స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. దెందులూరులో జరుగుతున్న సిద్ధం సభకు వైసీపీ శ్రేణులు తరలి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నాం. సెంట్రల్ నియోజకవర్గం నుంచి వైసీపీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, అలాగే డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి, అలాగే ఎమ్మెల్సీ రుహుల్లా అందరూ కూడా కార్యకర్తలతో కలిసి బస్సులో వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం చూస్తే కనుక మొత్తం ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఒక 10,000 మంది ఈ సిద్ధం సభకు తరలి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు మాజీ మంత్రి, అలాగే ఎన్టీఆర్ జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాసరావు ఉన్నారు. ఆయన కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పటి వరకు కూడా అనేక సార్లు సీఎం కార్యక్రమాలకు అటెండ్ అయ్యి ఉంటారు, ప్రభుత్వ కార్యక్రమాలు. కానీ పార్టీ కార్యక్రమాన్ని ఇంత స్థాయిలో కార్యకర్తలతో కలిసి వెళ్తుంటే ఎలా ఉంది మీకు? సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ కార్యక్రమాల్లో అటెండ్ అవ్వడం జరిగింది. కానీ ఇది పార్టీ కార్యక్రమం. ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పిలుపుని ప్రతి ఒక్కళ్ళు పాటించాలి. ఎన్నికలు వస్తున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం తోడుగా ఉంటామని చెప్పని ఈరోజు కనీసం మా ప్రతి నియోజకవర్గం నుంచి కూడా 10,000 మంది చెప్పని వెళ్ళడం కూడా జరుగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఎన్నికల సమర సంఘం ముగిస్తున్నారు. సమర సంక్రాంతికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబుని, నారా లోకేష్ని, పవన్ కళ్యాణ్ ముగ్గురిని కూడా ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడటానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పని ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి 1000 మందిలో తరలి వెళ్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి. ఆయన యొక్క ఏదైతే మాకు చెప్పదలుచుకున్నారో అది అంతా కూడా విని తప్పకుండా పాటించి ఈ సెంట్రల్ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి మా సెంట్రల్ నియోజకవర్గం ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి అందరూ కూడా తెలియపరచుకుంటున్నారు. సరే, ఎప్పుడైనా కానీ చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మంచి పథకాలు ఇస్తుండే ఎప్పుడైనా మంచిదని చెప్పారా? వాళ్ళ జీవితంలో ఎప్పుడైనా చిన్నపిల్లలకి మంచి చేయాలని చూసారా? చిన్నపిల్లలు చదువుకోవాలి, ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చెప్పని ఈరోజు హాస్పిటల్స్ కానివ్వండి, బళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ప్రైవేట్ హాస్పిటల్స్కి, ప్రైవేట్ బళ్ళకి ధీటుగా డెవలప్ చేస్తున్న వ్యక్తి మా ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా అమ్మఒడి అని చెప్పి పిల్లలకి చదువుకోవడానికి ప్రోత్సహించడం కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, ప్రతి మహిళ కూడా సొంత ఇల్లు ఉండాలని చెప్పిన 31 లక్షల మందికి ఇల్లు కట్టించడం కానీ ఎప్పుడైనా కానీ చంద్రబాబు జీవితంలో ఇందులో ఏ ఒక్క కార్యక్రమాన్ని చేశాడా? ఈరోజు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, కమ్యూనిస్టు పార్టీలు గుంపుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ప్రయత్నం చేస్తారు. మీరు ఎన్ని గుంపులు వచ్చినా కానీ, తోడేళ్లలాగా మీరు అంతమంది వచ్చినా కానీ సింహం సింగల్గా వస్తుంది. యుద్ధంలో సింగల్గా వెళ్తారు. యుద్ధంలో 170 సీట్లు గెలిచి తీర్చేది వైఎస్ఆర్సీపీ, జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నా. 175కి 175 సాధించాలని ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్పారో ఆ నినాదానికి తామంతా సిద్ధం. జగన్మోహన్ రెడ్డికి తామంతా అండగా నిలబెడతాం, ఖచ్చితంగా 175 సాధిస్తామని చెప్పి కూడా వైసీపీ శ్రేణులందరితో కలిసి నాయకులందరూ కూడా తెలియజేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ వెంకటతో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి. కా 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ 2019 ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా క్లీన్ స్వీప్ చేయాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఉవ్విళ్లూరుతున్నాయి. హామీలన్నీ 100% అమలు చేసిన ఉత్సాహంతో, మానవతాభివృద్ధికి పెద్దపీట వేసిన ధైర్యంతో, సంక్షేమ పథకాలను 5 ఏళ్లు మడమ తిప్పకుండా అమలు చేసిన ధీమాతో ఎన్నికల బరిలోకి ఉత్సాహంగా దూకుతున్నాయి. సమరానికి సిద్ధం చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దెందులూరులో నిర్వహిస్తున్న సిద్ధం సభకు ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి వైఎస్ఆర్సీపీ శ్రేణులు స్వచ్ఛందంగా భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. బహిరంగ సభను విజయవంతం చేసి ప్రత్యర్థులకు సవాలు విసరాలనే ఉత్సాహంతో పార్టీ శ్రేణులు తరలివస్తున్నాయి. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా.
ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను